మీదన వచ్చేదండి, లిక్కర్ మీదన వచ్చేది. అట్లాగే జనానికి డబ్బులు ఇవ్వడం వల్ల ఆ డబ్బులు రొటేట్ అవ్వడం వల్ల వచ్చేది. ఇప్పుడు ఇందులో డబ్బులు రొటేషన్ లేదు, ఇవి లేవు, ఈ రెండు కూడా. అంటే సార్ సంక్షేమానికి జిఎస్టీకి సంబంధం ఉంటుందా సార్? ఎందుకంటే సంక్షేమం అనేది పూర్తిగా పేదలకే వెళ్తుంది అంటారు కదా, వాళ్ళ నుంచి జిఎస్టీ ఏముంటది? ఎందుకంటే సంక్షేమం ఇప్పుడు పేదవాళ్ళకి తలా 10,000, 15,000, 20,000 వేశారు. ఆ వేసినటువంటిది వాళ్ళ ఇంట్లో దాచిపెట్టుకోరు, కొంటారు. బట్టలే కొంటారా, టీవీలే కొంటారా, ఫ్రిడ్జ్లే కొంటారా, 2 వీలర్లే కొంటారా, వినియోగిస్తారు వాటిని. అవి కొన్నప్పుడు ట్యాక్స్ కట్టాల్సిందే కదా. సంక్షేమం ఇచ్చినందుకు జిఎస్టీ రాదు, సంక్షేమం ఇచ్చిన డబ్బులు తీసుకుని వాళ్ళు ఖర్చు పెట్టేందుకు వస్తుంది జిఎస్టీ. అట్లాగ వచ్చేది, రొటేషన్ అయ్యేది అనమాట. వీళ్ళకి కూడా ఆ మధ్యన అదేది పిల్లలకి వేసారు కదా డబ్బులు, తల్లికి వందనం, అప్పుడు ఆ నెలలో జిఎస్టీ బాగానే వచ్చింది. అట్లాగా ఏదైనా పథకం వేసినప్పుడు జిఎస్టీ పెరుగుతోంది బాగానే, తర్వాత మళ్ళీ మామూలుగా ఉంటుంది అనమాట. అంటే రొటేషన్ ఉంటుంది అప్పుడు పథకం డబ్బులు వచ్చినప్పుడు. అంటే ఇప్పుడైతే వీళ్ళు పథకానికి వేసినా కూడా పెద్ద ఖర్చు పెట్టట్ల జనం. ఎందుకంటే ఇదివరకు ఏంటి, ఈ నెలది అయిపోతే 2వ నెలలో ఇంకో డబ్బులు అయ్యి ఒకటి వస్తాయి అనే నమ్మకం ఉండేది. అవునవును. ఇప్పుడు అట్లా నమ్మకం ఏం లేదు కదా, వచ్చిన రూపాయిని దాచుకుంటున్నారు, జాగ్రత్త చేసుకుంటున్నారు, ఆ ఇంపాక్ట్ కనబడుతుంది. ఈ డబ్బులు ఖర్చు పెట్టేస్తే మళ్ళీ రాదు అనేది. దీనివల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏమీ లేదు, కానీ ఒక 2-3 నెలలు ఇదే కంటిన్యూ అయితే ఇబ్బంది.